అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మన ఇళ్లల్లో ఆ విఘ్నేశ్వరునికి చాలా ఘనంగా పూజలు చేస్తాం కదా. మా ఇంట్లో ఈసారి వినాయక చవితికి ఇలా మ్యూజికల్ గణేష, డాన్సింగ్ గణేష బొమ్మలను, అలానే పాలవిల్లును కట్టి అందంగా డెకరేట్ చేశాము. వినాయక చవితి అంటేనే పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ పండుగకి ఇంకొక విశేషం కూడా ఉందండోయ్. అన్ని పండగలకి ఒకటో రెండో ప్రసాదాలు చేస్తే ఈ చవితి పండగకి మాత్రం అరడజన్లు ప్రసాదాలు చేస్తారు. మరి మా అత్తవారింట్లో ఈ వినాయక చవితిని ఎలా చేసుకుంటామో చూద్దామా. కుడుంబుట్టలు, వీటిని పనసాకులతో అల్లుకొని వాటిలో రుబ్బు వేసి ఉడికిస్తారు. వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. ఉండ్రాళ్ళు, ఇవంటే మన బొజ్జగనపైకి చాలా ఇష్టం. అలానే కలగాయి, ఈ పులుసులో మనం తినే కూరగాయలన్నిటినీ కలిపి వేసుకుంటాము. ఇవే కాకుండా ఇంకా పూర్ణం, ఆరది, జిల్లెడికాయలు, ధనాల మూట లాంటివి చేసుకుంటాము. మరి ఈసారి మేము పూజ ఎలా చేసుకున్నామో చూసేద్దామా. మా మావయ్య గారు ఎప్పటిలాగానే వినాయక వ్రతకల్పం చేయించారు. పంతులు గారు చేయించినట్లే ఎలా చేయాలి, ఏం చేయాలని వివరంగా చేయిస్తారు. మన వినాయకుడికి వివిధ పత్రాలతో పువ్వులతో పూజలు చేశాము. ఇంకా ఫైనల్గా చవితి చంద్రుని కథ విని పూజని కంప్లీట్ చేసేసాం. మరి ఈసారి మీ పూజలు ఎలా జరిగాయి?